సో సోషల్ మీడియా పోస్ట్ వచ్చేవాడికి ఏంటంటే మేజర్గా మన ఫాలోవర్స్ని ఇంకా ఎంగేజ్ చేయడానికి ప్లస్ మన బ్రాండ్ గురించి ఇంకొంచెం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు మనం ఆల్గరిథం చూసినప్పుడు అయితే కనుక ఆల్రెడీ అఫినిటీ ఉంది, మీన్స్ కనెక్షన్. ఆల్రెడీ ఫాలో అవుతున్నారు యెస్. వాళ్ళు. ఓకే, లేదంటే ఓకే. ఒక పోస్ట్ మీద లైక్ చేశారు, లేదంటే గనక ఒక కామెంట్ పెట్టారు. ఏది యాక్టివిటీ చేసినా సరే అది అఫినిటీతో కనెక్ట్ అవుతుంది అనమాట. వన్స్ అఫినిటీతో ఓహ్! కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటికి ఏంటంటే దాని వెయిటేజ్ కావాలి. సో మనం రెగ్యులర్ గా పోస్ట్ చేయకుండా నెలకు ఒకసారి పోస్ట్ చేసాం అనుకోండి, లాస్ట్ టైం డికే టైం డికే అనేది ఉంది కదా మ్యామ్, అది యెస్ సార్. ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకోసం ఏంటంటే ఒక ఆర్గానిక్ గా గ్రోత్ ఉండడానికి సోషల్ మీడియాలో కుదిరినంత వరకు మినిమం వచ్చేటికి 1 డే పోస్ట్, ఒక రోజుకి ఒక పోస్ట్ అన్నా మినిమం చేయాలని ఉంటుంది అనమాట. ఓకే. డైలీ ఒక పోస్ట్ చేస్తూ ఉండాలి. సో మినిమం అన్నమాట. సో ఓకే. ఎంత బిగ్గర్ బ్రాండ్ అవుతే గనక అన్ని ఎడిషనల్ పోస్టులు అన్ని చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇది స్టార్టింగ్ జీరో నుండి జీరోతో స్టార్ట్ చేసిన ఒక పేజ్ మాట ఇది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే గనక ఇది మన పర్సనల్ ప్రొఫైల్, ఇది ఓకే సార్. ఇది బ్రాండ్ పేజ్ ఇది. సో ఇలా చూసినప్పుడు మనం గెస్ట్ కింద చూస్తున్నాం అన్నమాట ఈ పేజ్ ని. ఓకే. ఎటువంటి ఎడిషనల్ యాక్సెస్ కానీ ఏది ఉండదు. కానీ మనకి ఈ పేజ్ అనేది మనం ఓనర్ కాబట్టి ఇక్కడ స్విచ్ అనే ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. ఇక్కడ స్విచ్ టు స్టార్ట్ మేనేజింగ్ ఇట్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఇదన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రొఫైల్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు. సో ఓకే. ఇది వన్స్ క్లిక్ చేయగానే మీకు అడిషనల్ ఫీచర్స్ వచ్చినాయి చూడండి. ప్రొఫెషనల్ యెస్ సార్. డాష్ బోర్డ్ అని, ఇన్సైట్స్ అని. ఇన్సైట్స్ అనేది ఏంటంటే ఈ పర్టికులర్ 28 డేస్లో ఒక వ్యూస్ అనేవి ఎన్ని వచ్చినాయి మన పోస్ట్కి, దాని తర్వాత వచ్చేటికి ఒక వీడియో పోస్ట్ చేసామంటే కనుక 3 seconds ఎవరో ఎన్ని మంది వాచ్ చేశారు అనేది, ఒక 1 minute వీడియో ఉంటే కనుక ఆ వ్యూస్ ఎంత వచ్చిందని చెప్పి, టోటల్ వాచ్ టైం ఎంత జరిగింది అనేది, ఇవన్నీ వచ్చేటికి ఒక మనకు ఒక డేటా వస్తుందన్నమాట. సో ఏ పోస్ట్ అనేది కస్టమర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుందో మనకు దీనివల్ల తెలుస్తుంది. సో ఓకే. ఆ యొక్క అట్రాక్షన్ బట్టి అదే సిమిలర్ కైండ్ ఆఫ్ పోస్టులు మనం ఎక్కువగా చేయొచ్చు అన్నమాట. మనకి ఎవరైతే కనుక ఈ పోస్టులు చూస్తే కనుక మీకు స్టోరీస్ నుంచి 30% వచ్చింది వ్యూస్. ఫోటో నుంచి 61 వచ్చింది. రీల్స్ నుంచి 7% వచ్చింది. సో ఈ రియాక్షన్స్ కూడా చూడండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవి, యెస్ సార్. ఇలాగే ఫాలోవర్స్ ఎన్ని మంది ఎంత పర్సంటేజ్ చూశారు, నాన్ ఫాలోవర్స్ ఎంత పర్సంటేజ్ చూశారు, ఇట్లాంటి అన్ని ఓకే. డీటెయిల్స్ ఇక్కడ వస్తాయన్నమాట మనకి డాష్ బోర్డ్లోనే. యెస్ సార్. మనం ఏదైనా సరే, ఏ యాక్టివిటీ చేసినా సరే ఒక మెజరింగ్ అనేది మనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమే డిజిటల్ మార్కెటింగ్లో ఏ యాక్టివిటీ చేసినా సరే మీకు మెజరబుల్ క్వాంటిటీస్ ఉంటాయి. ట్రెడిషనల్ మార్కెటింగ్ లాగా కాదు. ఇక్కడ మీరు చూస్తే గనక ఇది ఆడియన్స్, ఇప్పటి వరకు రియాక్ట్ అయిన ఆడియన్స్ ఎన్ని మంది అనేది చూస్తే గనక, అన్ఫాలో ఎన్ని మంది చేశారు, ఫాలో ఎన్ని మంది చేస్తున్నారు, అన్ని ఏజ్ యెస్ గ్రూప్ సార్. ఏంటి, ఏ లొకేషన్ నుంచి వచ్చారో కూడా క్లియర్గా ఉంటుంది మీకు. క్లియర్ కదా మ్యామ్? యెస్ సార్. క్లియర్. సో ఇది ఆర్గానిక్ అనేది ఎప్పుడు స్లో గ్రోత్ ఉంటుంది అనమాట, ఫాస్ట్ గ్రోత్ ఉండదు. సో ఈ స్లో ఓకే. గ్రోత్ని మనం యాక్సలరేట్ చేయడానికి ఏం చేస్తాం అంటే ప్రమోషన్స్ చేస్తాం. ఆ ప్రమోషన్స్ చేయడానికి ఇక్కడ క్రియేట్ యాడ్ అని ఉంది కదా మ్యామ్, ఇక్కడ యెస్ సార్. ఉంది. ఇక్కడ క్రియేట్ యాడ్ కానీ యాడ్ సెంటర్ కానీ ఉంటుంది, లేదంటే బూస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని, ఇలా 3 ఉంటాయి అన్నమాట. సో నేను ఓకే. ఇప్పుడు ఒక న్యూ యాడ్, ఒక ఫ్రెష్ పేజ్కి ఒక యాడ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే కనుక క్రియేట్ యాడ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏం ఓకే. చేస్తుందంటే ఒక లేమన్, మీన్స్ ఎక్కువ
డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ లేని ఒక పర్సన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయాలంటే అంత సింపుల్గా వాళ్ళు క్రియేట్ చేయొచ్చో అంత ఈజీగా చూపిస్తుంది అనమాట. కాంప్లెక్స్ ఉండదు అనమాట. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ గోల్ ఓకే. అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ ఇస్తుంది. ఏవింగ్ గోల్స్ చేయొచ్చు అంటే కనుక గెట్ మోర్ ఫాలోవర్స్ ఉంది, గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్ ఉంది, ప్రమోట్ యువర్ బిజినెస్ లోకల్లీ ఉంది. ఇలా ఈ జనరిక్ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. ఓకే. సపోజ్ నాది కొత్త పేజ్ కాబట్టి నాకు ఫాలోవర్స్ ఎక్కువ కావాలి. అట్లాంటప్పుడు నేను వచ్చేటికి ఫాలోవర్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇది నా గోల్ కింద మారుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఈ పోస్ట్ వాడాలా ఇంకేదైనా పోస్ట్ యూస్ చేయొచ్చు అని అడిగితే కనుక ఇదే పోస్ట్ని యూస్ చేయమని చెప్తే కనుక యూస్ దిస్ పోస్ట్ అని చెప్తున్నాము. మనకి ఇంకేదైనా పోస్ట్ వాడాలనుకుంటే కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో నుంచి. ఓకే. సో, అదే సజెషన్స్ ఇస్తుందనమాట మనకి. మన అన్ని పోస్టులు కనబడతాయి ఇక్కడ. ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ నువ్వు వాడుకోవచ్చు. ఓకే. సపోజ్ నాకు ఈ వీడియో పోస్ట్ అనేది ఎక్కువగా రిలయబుల్ అని ఫీల్ అవుతున్నాను అనుకోండి, నేను దీన్ని యూజ్ అనేటప్పటికి మొత్తం మారిపోతుంది చూడండి. యెస్ సార్. ఇప్పుడు పోస్ట్ రైట్ పోస్ట్ నేను ఏదైతే అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నానో అది సెలెక్ట్ అయింది. ఇక్కడ ఫాలో అనే బటన్ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే నేను ఫాలోవర్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. ఇక్కడ యాడ్స్లో ఏమన్నా స్పెషల్ కేటగిరీ ఉందంటే కనుక ఇక్కడ ఏది లేదు. ఎంప్లాయ్మెంట్ యాడ్స్ అంటే కనుక ఇప్పుడు మనం జాబ్ లాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటే కనుక మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ జాబ్ అని చెప్పి ఇది ఆన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఇక్కడ ఆడియన్స్ లో మీరు బయ్యర్ పర్సన్ గుర్తుంది కదా మ్యామ్. ఉంది సార్. బయర్ పర్సన్ ఉంది. బయ్యర్ పర్సన్ లో ఉన్నది లాగానే ఇక్కడ చూడండి, ఏజ్ ఉందా, ఉంది సార్. లొకేషన్ ఉంది. సో అలాగే వచ్చేటికి మనం ఇంకా డీటెయిల్డ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్కి మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ వచ్చేటికి అడ్వాన్స్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ మాట. అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ వచ్చేటికి ఫేస్బుక్కి మన కోసం వర్క్ చేస్తుంది. ఓకే. రైట్ ఆడియన్స్ అదే వెతికి పెట్టుద్ది మన కోసం. సో దాని తర్వాత ఇప్పుడు మనం పర్ డే ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నాం, 100 రూపీస్. 100 రూపీస్ యెస్. ఇప్పుడు స్పెండ్ చేస్తే కనుక 16 రూపీస్ ట్యాక్స్ అవుతుంది, 110 రూపీస్ ఖర్చు అవుతుంది. 1000 to 3000 పీపుల్కి ఇది చూపిస్తుంది. ఫాలోవర్స్ వచ్చేటికి 28 రావడానికి అవకాశం ఉంది, ఎస్టిమేషన్ ఇది. ఓకే. సో దీంట్లో ఇప్పుడు యాడ్ అకౌంట్ ఒక పిక్సెల్ అనేది ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనం ట్రాకింగ్ కోడ్ పెట్టాం కదా మ్యామ్ ల్యాండింగ్ పేజెస్లో, యెస్ సార్. అలాగే ఫేస్బుక్ యొక్క పిక్సెల్ ఒక కోడ్ని తీసుకెళ్ళి మన యొక్క వెబ్సైట్లో కానీ మన యొక్క ఏవైతే కనుక ల్యాండింగ్ పేజెస్ ఉంటాయో వాటిలో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సపోజ్ మనం అక్కడ కస్టమర్ పంపిస్తే కనుక వాళ్ళు ఏదైనా పర్చేస్ చేసినా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్కి అందేలాగా చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఇక్కడ వచ్చే కోడ్‌ని మన ల్యాండింగ్ పేజెస్‌లోనే పేస్ట్ చేసుకుంటే అప్పుడు మనకి మొత్తం ఏమేం పర్చేజ్ చేస్తున్నారు ఏంటనేది ఫేస్‌బుక్స్‌కి అప్డేట్ వెళ్తుంటుంది. అవును మ్యామ్. సో దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసుకొని ఇంకా ఎక్కువ కొత్త కస్టమర్స్ ఎట్లాంటి వాళ్ళని కనుక అది చూపించగలదో అది చూపిస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ పబ్లిష్ అని క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ యెస్ ఇక్కడ సార్. యాడ్ అకౌంట్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్ ఒకటి సెలెక్ట్ అవుతుంది, అక్కడ యాడ్ అకౌంట్లోకి వెళ్తుంది అనమాట. సపోజ్ నేను ఎక్స్పర్ట్ అవుతే కనుక నేను ఇలా క్రియేట్ చేయను. అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూస్తే యాడ్స్ మేనేజర్ ఉంది కదా మ్యామ్. యెస్ సార్. నేను ఇక్కడ యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ నా యొక్క అకౌంట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓకే. నేను వీటిల్లో ఏదో ఒక అకౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దాని మీద రన్ చేసుకోవచ్చు అన్నమాట. నేను సపోజ్ ఇప్పటికి సిరి టాయ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫుల్ యాక్సెస్ పేజెస్ యాక్సెస్ కూడా ఉంది అన్నమాట. సో అందుకోసమే ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో ఇక్కడ ఇది డాష్ బోర్డ్ అన్నమాట. గూగుల్ డాష్ బోర్డ్ ఎలాగ ఉందో ఇది మెటా యొక్క డాష్ బోర్డ్ అన్నమాట ఇది. ఎస్ సార్. ఈ మెటా డాష్ బోర్డ్ లో మనకి సేమ్ ఇంప్రెషన్స్, క్లిక్స్, ఎన్ని మందికి రీచ్ అయింది, ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనే కాలమ్స్ ఉంది కదా మ్యామ్, ఇక్కడ దీంట్లోకి ఎస్ సార్. వెళ్ళి పర్ఫార్మెన్స్ అండ్ క్లిక్స్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి చూడండి. సో ఈ డేటా అనేది మనం అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. దీన్ని మళ్ళీ మనం బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. ఇక డైలీ కావాలా, ఏజ్ వైస్గా కావాలా, ప్లేస్మెంట్ వైస్గా కావాలా, కంట్రీ వైస్గా కావాలా, అన్నిటిని బ్రేక్ డౌన్ చేసి మనం ఇంకా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇవన్నీ వాడతాం అన్నమాట. సో ఓకే. ఇప్పుడు క్యాంపెయిన్ లాగానే ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి. ఇది క్యాంపెయిన్ లెవెల్, ఇది యాడ్ గ్రూప్ లాగా, ఇది యాడ్ సెట్ అంటారు అన్నమాట మెటాలో. ఓకే సార్. యాడ్స్ ఇప్పుడు మెటాకి గూగుల్కి డిఫరెన్స్ ఏంటంటే, గూగుల్లో మేజర్ సెట్టింగ్స్ ఆఫ్ అన్ని కంట్రోల్స్ వచ్చాడు క్యాంపెయిన్ లెవెల్లో ఉంటాయి. కానీ ఓకే. ఫేస్బుక్ లో వచ్చేటికి అన్ని మేజర్ సెట్టింగ్స్ వచ్చేటికి యాడ్ సెట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఓకే. నేను క్రియేట్ చేసేటప్పుడు మీకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఓకే క్యాంపెయిన్ సార్. క్రియేట్ చేస్తాను. క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ బేస్ మీద ఓకే. వెళ్తున్నాము. ఇక్కడ రిజర్వ్ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట. ఈ రిజర్వ్ అనేది ఏంటంటే, మనం అడ్వాన్స్ వర్షన్ తీసుకుంటున్నాము. మనం ఎస్ ప్రిడిక్ట్ సార్. చేసే ప్రిడిక్టబుల్ అంటుంది, కానీ ఏంటంటే మేజర్గా ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. రిజర్వేషన్ అనేది. రిజర్వేషన్ అనేది ఆప్షన్ కన్నా ఓకే. మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే సపోజ్ సార్. వేరెవరిది రాకూడదు, మన అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఎక్కువగా ప్లేస్మెంట్ ఓకే. రావాలి, నాకు బడ్జెట్లు ఉన్నాయి అంటే గనక అట్లాంటి టైంలో మాత్రమే ఇది రిజర్వ్ బేస్ మీద వెళ్తాం మనం. ఓకే. లేదంటే కనుక ఎప్పుడు ఆప్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు రిజర్వ్లో ఎస్. వచ్చేటికి మనకు రెండు ఉంటాయి. ఒకటి అవేర్నెస్, ఇంకోటి ఎంగేజ్మెంట్. కానీ ఆప్షన్ టైప్లో వచ్చేటికి మనకి అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఒక్క దాని మీద ఓకే. హోవర్ చేస్తే కనుక దాని యొక్క గోల్స్ అనేది ఇక్కడ వస్తాయి చూడండి, ఏమేం చేయొచ్చు అనేది. కస్టమర్ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, వ్యూస్, వీడియో మీద వ్యూస్ తెప్పించడానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. ఇది ట్రాఫిక్. ట్రాఫిక్ వచ్చేటికి ఇది లింక్ క్లిక్స్, పేజ్ వ్యూస్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్, మెసెంజర్లో, ఫేస్బుక్ మెసెంజర్లోకి మెసేజెస్ రప్పించడం కానీ, ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ రప్పించడం కానీ, వాట్సాప్లో మెసేజ్ రప్పించడం కానీ, కాల్స్ రప్పించడం కానీ దీంతో చేయొచ్చు. ఇది ఓకే. ఎంగేజ్మెంట్. ఇది ఎస్ ఎంగేజ్మెంట్లో సార్. సేమ్ అదే ఉంటాయి, కానీ ఏంటంటే ఎక్స్ట్రా పోస్ట్ ఎంగేజ్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ పోస్ట్, ఇక్కడ చూస్తే కనుక ఇది సెలెక్ట్ చేసి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసరికి వీడియో వ్యూస్ వస్తుంది, పోస్ట్ ఎంగేజ్మెంట్ వస్తుంది అనమాట దీంట్లో. ఎస్ సార్. సో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసే కొద్దీ దాని యొక్క ఎందుకు ఇది సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. నేను ఫస్ట్ న్యూ బ్రాండ్ కాబట్టి అవేర్నెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ మందికి చూపించడం అనేది నా మేజర్ ఫోకస్ వచ్చేటప్పటికి. వెబ్సైట్కి ట్రాఫిక్ తెప్పించడం కూడా నా టార్గెట్ కాదు ఫస్ట్ దానికి. సో ఓకే. రీచింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, అదే నా టార్గెట్ మాట ఇక్కడ. సో అట్లాంటప్పుడు అవేర్నెస్ తీసుకుంటాము, కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇది క్యాంపెయిన్ లెవెల్లో ఉంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ అయినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎస్ సార్. సో ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేటికి అవేర్నెస్లో తీసుకున్నాము, ఆప్షన్ టైప్లో ఉన్నాం, బయింగ్ టైప్ వచ్చేటికి. ఇప్పుడు అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ బడ్జెట్ అంటుంది ఇది. సో ఇక్కడ బడ్జెట్ అనేది మనం యాడ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో క్రియేట్ చేస్తామో, యాడ్ సెట్స్ అనేవి, వాటి యొక్క బడ్జెట్ అనేది షేర్ చేసుకునేలాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసామనుకోండి, మనం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నామో మొత్తంగా ఇక్కడే ప్లేస్ చేయొచ్చు.
మన గూగుల్ ఓకే. యాడ్స్ కూడా క్యాంపెయిన్ లెవెల్లోనే కదా మ్యామ్ బడ్జెట్ పెట్టేది. యెస్ సార్. క్యాంపెయిన్ లెవెల్‌లో. హ్మ్. కానీ ఏంటంటే, మనం ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్‌లో ప్లేస్ చేయము. స్టార్టింగ్ ఆఫ్ ద క్యాంపెయిన్స్‌లో అది ఫ్యూచర్‌లో ప్లేస్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ బిడ్డింగ్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే. మనం ఏది బెస్ట్ వాల్యూమ్ అనేది కావాలో, గోల్డ్ కావాలా? లేదంటే వాల్యూమ్ కావాలంటాం. మనం ఇక్కడ వాల్యూమే తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఏబీ టెస్టింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయము. ఎందుకంటే ఫ్రెష్ క్యాంపెయినే కాబట్టి ఇప్పుడు ఏబీ టెస్టింగ్ చేయట్లేదు. ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ అని ఉంటాయన్నమాట. ఎందుకు స్పెషల్ కేటగిరీస్ అంటే ఫేస్బుక్ వచ్చేటప్పటికి కొన్ని పొటెన్షియల్ ఫ్రాడ్ జరిగే వాటికి కానీ లేదంటే ఎక్కువ రివ్యూ జరగాల్సిన కేటగిరీస్ కొన్ని డిటెక్ట్ చేసుకొని ఉంటుంది అనమాట. లైక్ ఫైనాన్షియల్స్, ఓకే. మనం లాంగ్ క్రెడిట్ కార్డులు కానీ ఇవన్నీ అమ్ముతుంటే కనుక ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి మేము అమ్ముతున్నాము అని చెప్పి. మనం ఎంప్లాయ్మెంట్ ఆఫర్ చేస్తున్నామంటే కనుక ఎంప్లాయ్మెంట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి. హౌసింగ్, ప్రాపర్టీ లిస్టింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇది కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. పొలిటికల్ కానీ ఎలక్షన్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ ఓకే ఏదైనా ఉంటే కనుక ఇది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఫేస్బుక్ క్యాంపెయిన్ రివ్యూ చేసేటప్పుడు దానికి క్లియర్గా తెలుస్తుంది ఈ స్పెషల్ కేటగిరీ నేను ముందరే డిక్లేర్ చేసినట్టు అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ అవేర్‌నెస్ కోసం తీసుకున్నారు కదా! సో, ఇప్పుడు ఇందులో ఏది ఏ సెలెక్ట్ టైప్ చేసుకొని క్యాంపెయిన్ కన్నా ఇవి వస్తాయి మ్యామ్ ఇవి. ఓకే. ఇప్పుడు నేను అవేర్నెస్ నుంచి నేను ఇది తీసి ఒక ట్రాఫిక్ కి మార్చాను. ఓకే. ఇప్పుడు కూడా స్పెషల్ కేటగిరీస్ వస్తాయి. ఇది మనకి సంబంధించినది కాదు కదా! అంటే ఎంప్లాయ్‌మెంట్‌కి, మంది కానప్పుడు హౌసింగ్‌కి. వదిలేయచ్చు మ్యామ్. మంది అవుతే మాత్రం ఓకే. డిక్లేర్ ఓకే. చేయాలి అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు గాట్ ఇట్. మీకు గుర్తుందా గూగుల్లో వచ్చేటికి EU పొలిటికల్ యాడ్స్ ఏమైనా రన్ చేస్తున్నారా అని హ్మ్. అడుగుద్ది. అంటే అలా స్కిప్ చేస్తాం. ఆ, అది అక్కర్లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ ఓకే. అలా ఉంది అనేది మీకు తెలియాలి కదా మ్యామ్, అందుకు చెప్తున్నాను ఆ! అనమాట ఇది. ఓకే. గాట్ ఇట్ సార్. సపోజ్ మీరు రేపొద్దున మీ నార్మల్ కంపెనీకి రన్ చేస్తున్నారు, రేపు ఎంప్లాయీ కావాలి. ఎంప్లాయీ కావాలని హ్మ్. చెప్పి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు మీరు డిక్లేర్ చేయలేదనుకోండి, ఒక్కొక్కసారి ఓకే. యాడ్ అకౌంట్ అనేది డిసప్రూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. హ్మ్. ఓకే. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ వచ్చాక బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓకే సార్. ఇప్పుడు క్యాంపెయిన్స్ క్రియేషన్స్ అన్ని ప్రాబ్లం కాదు, పాలసీ వైలేషన్ రాకుండా చూసుకోవడమే మేజర్ వర్క్ అన్నమాట. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ అకౌంట్ వచ్చేటికి డిసేబుల్ అవ్వకుండా చూసుకోగలగాలి. ఓకే సార్. సో ఇక్కడ వచ్చేటికి మనం క్యాంపెయిన్ లెవెల్లో సెట్టింగ్స్ చేసాము. ఇది అవేర్నెస్కి మారుస్తున్నాను బ్యాక్కి. ఓకే. ఓకే. ఇక్కడ ఏది నేను సెలెక్ట్ చేయట్లేదు, నెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ రాగానే ఇది యాడ్ సెట్ లెవెల్కి వచ్చింది ఇప్పుడు. యెస్ సార్. ఇక్కడ యాడ్ సెట్ లెవెల్లో వచ్చేటికి నేను సపోజ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మాక్సిమం రీచ్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ అడుగుతుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ కావాలని అడుగుతుంది. మాక్సిమం యాడ్ రీకలెక్ట్ లిఫ్ట్ అని అడుగుతుంది అనమాట. రీకలెక్ట్ లిఫ్ట్ అంటే కనుక వాళ్ళకి గుర్తుండేలాగా చేయాలా అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే ఓకే. పర్సన్కి ఎక్కువ సార్లు చూపించడానికి ట్రై చేస్తుంది ఇది. నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ అంటే కనుక ప్రతిసారి కొత్త ఎ పర్సన్కి చూపించడానికి ట్రై చేస్తుంది. ఓకే. ఇది ఎన్ని మంది కుదిరితే అన్ని మంది చూపించడానికి ట్రై చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి మెనీ పీపుల్ మ్యామ్, ఇది ఓకే సార్. మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఇది ఒకే పర్సన్కి ఎన్ని టైమ్స్ చూపించడానికి కుదిరితే కనుక అన్ని టైమ్స్ చూపించడానికి ట్రై చేస్తుంది ఇది. ఓకే. విల్ ట్రై టు షో యాడ్స్ టు పీపుల్ హూ ఆర్ లైక్లీ టు రిమెంబర్ సీయింగ్ దెమ్. అంటే ఇది నేను చూశాను అని గుర్తించే, లైక్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫేస్బుక్కి మనం ఏ విధంగా బిహేవ్ చేస్తామనేది. సో మనం గుర్తుంచుకునేలాగా ఉన్న కస్టమర్స్ ఎవరో వాళ్ళకి మాత్రం చూపిస్తానని చెప్తుంది. ఓకే.
సో కానీ సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా సెలెక్ట్ చేసే వచ్చేసరికి మాక్సిమం రీచ్ ఆఫ్ యాడ్స్ అన్నమాట. ఎస్ సార్. ఇప్పుడు పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పేజ్ లో మనం అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలనుకుంటున్నామో, ఏ బ్రాండ్ కి మనం రన్ చేయాలనుకుంటున్నామో ఆ పేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ టార్గెట్, క్యాప్ అని చెప్పి 7 రోజుల లోపల 2 సార్లు చూపిస్తే చాలు ఒక కస్టమర్ అని చెప్తున్నాను నేను. ప్రతి కస్టమర్ కి ఆర్ ప్రతి పర్సన్ కి 2 సార్లు చూపిస్తుంది ఇది, కానీ ఏడు ఓకే. రోజుల లోపల. ఇప్పుడు సపోజ్ నేను ఇది 5 సార్లు అన్నాను అనుకోండి, ఇక్కడ ఒక రోజు పెట్టాను, ఒక పర్సన్ కి 5 సార్లు చూపిస్తుంది అడ్వర్టైజ్మెంట్ వచ్చేప్పటికి ఒక రోజులో. ఒక రోజులో. ఓకే. ఇది 2 రోజుల్లో 5 సార్లు, 3 రోజుల్లో ఓకే. 5 సార్లు. అంటే ఇక్కడ మనము ఇట్లా సెట్ చేసుకోవడం వల్ల అమౌంట్ పెడతాం కదా, దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఇప్పుడు కంపల్సరీ మనం. కంపల్సరీ పెరుగుతుంది. ఈ ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే కస్టమర్కి చూపించడానికి ఆ ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది మ్యామ్. కానీ ఓకే. ఇప్పుడు ఆ, నేను కొత్త బ్రాండ్ కదా, నా గురించి ఎవరికి తెలియదు కదా. నేను ఒక్కసారి చూపించేసి నేను వెళ్ళిపోయాను అనుకోండి, వాళ్ళకి గుర్తుంటుందా? ఉండదు. సో అందుకోసం వచ్చాడికి ఇక్కడ 5 టైమ్స్ నేను తీసుకున్నాను, రోజుకి ఒకసారి చూపించమంటున్నాను నెక్స్ట్ 7 రోజుల్లో. సో ఏదో విధంగా నా బ్రాండ్ చూసేటప్పటికి వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు నెక్స్ట్ టైం నా అడ్వర్టైజ్మెంట్ చూస్తే వీళ్ళు కదా అనిపించేలా ఉంటుంది, వీళ్ళు నాకు తెలుసు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే. అర్థమైంది కదా మ్యామ్? ఎస్. ఎస్ సార్. సో దీంట్లో కూడా 2 రకాల డెలివరీ టైప్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఆప్షన్స్ లేవు చేంజ్ చేయడానికి. ఒకటి యాక్సలరేటెడ్ మోడ్, ఇంకోటి స్టాండర్డ్ మోడ్ అని ఉంటుంది. అమ్మ ఒక్క నిమిషం. ఇందాక మీరు అక్కడ నెంబర్స్ చేంజ్ చేశారు కదా 7 రోజులు, అక్కడ టార్గెట్ అని ఉంది, అది ఏంటి? ఎక్కడ మ్యామ్? ఇది టార్గెట్. క్యాప్ క్యాప్ పైన. సో టార్గెట్. ఇక్కడ మనం టార్గెట్ వచ్చేటికి ఏంటంటే, ఈ బడ్జెట్ లోపల మాత్రమే సెట్ బడ్జెట్ షేరింగ్, ఇట్ విల్ బి టర్న్డ్ ఆఫ్. మనం బడ్జెట్ వచ్చేటికి షేర్ చేస్తున్నాం ఇక్కడ. యాడ్ సెట్ కి ఓకే. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ చూడండి, ఎస్ సార్. అది అనేది ఆఫ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ టార్గెట్ వచ్చేటికి ఇక్కడ లిమిట్ ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ క్యాప్ లో పెడుతున్నాము, ద యావరేజ్ టైమ్స్ దట్ యు వాంట్ మీ పీపుల్ టు వాయిస్ సీ యువర్ బ్రేక్ యాడ్. అవుతుంది సార్. ఒక్క సెకండ్. ఓకే. ఇప్పుడు నేను టార్గెట్ తీసుకున్నాను అనుకోండి, టార్గెట్ కూడా సేమే. ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇక్కడ యావరేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. ఇక్కడ ఓకే. చూడండి, ఫ్రీక్వెన్సీ వచ్చేటికి 6 to 10 times అని ఉంది ఎస్టిమేటెడ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నేను 10 times. టార్గెట్ పెట్టేటప్పటికి. కానీ క్యాప్ లో ఉండేటప్పటికి ఏంటంటే, నా లిమిట్ నా చేతిలోనే ఉంది. ఓకే. ఓకే. టార్గెట్ పెడితే అదే సెట్ చేస్తుంది. క్యాప్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అవును. ఇప్పుడు టార్గెట్ లో వచ్చేటికి పెట్టాను ఇక్కడ మీకు. ఇప్పుడు మళ్ళీ రాలేదు. ఓకే. సో యా. ఓకే. నాకు క్లారిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఆన్ యావరేజ్ 8 to 15 times చూపిస్తుంది 7 days డ్యూరేషన్ లోకి వచ్చేవారికి. ఎస్ సార్. ఓకే. సో మనం క్యాప్ అనేది యూజ్ చేసుకుంటాము మాక్సిమం వరకు. సో మన కంట్రోల్లో ఉంటుంది ఆ రూల్ ఓకే. వచ్చేవారికి. ఎన్నిసార్లు అనేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎస్ అట్ సార్. ప్రజెంట్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ వచ్చేటికి ఒక బ్రాండ్ రీకలెక్ట్ అవ్వడానికి ఎన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ చూపించాలని చెప్పి కూడా మీరు జెమినై కానీ, చాట్‌జిపిటి కానీ, పర్ప్లెక్సిటీని కానీ వాటిని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. యాక్ట్ యాజ్ ఏ ఫేస్‌బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్, యాజ్ ఏ
క్లోదింగ్ బ్రాండ్, న్యూ క్లోదింగ్ బ్రాండ్. When creating a awareness and what should be my frequency cap. ఇది చూడండి, ఫ్రీక్వెన్సీ క్యాప్ ఆఫ్ 1 to 2 ఇంప్రెషన్స్ పర్ వీక్ అవుతే సరిపోతుందని చెప్తుంది. దీంతో పాటు ఓకే. నేనేమడతానంటే, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఇండస్ట్రీ బెంచ్ మార్క్. ఇండస్ట్రీ బెంచ్ మార్క్ వచ్చేటికి 3 to 5 times కింద చూపిస్తుంది. సో ఈ బేస్ చేసుకొని కూడా మనం ఎంతవరకు చూపించవచ్చు అనేది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది 10 రిసోర్సెస్ ఆర్టికల్స్ అన్ని చదివి మనకు సమ్మరైజ్ చేసిస్తుంది ఇది. సో అందుకోసమే పర్ప్లెక్సిటీ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట లెర్నింగ్ కోసం. ఓకే. సో ఇక్కడ నేను 7 daysలో అట్లీస్ట్ ఒక రోజుకి ఒకసారి చూపించినట్టు నేను లెక్కేసుకొని 7 daysలో 7 times అని చెప్పాను అనమాట. అక్కడ క్లియర్ కదా మ్యామ్? ఎస్ సార్, క్లియర్. ఓకే. ఇప్పుడు 2 రకాల బడ్జెట్స్ ఉంటాయన్నమాట. ఒకటి లైఫ్ టైం బడ్జెట్, ఇంకోటి డైలీ బడ్జెట్. ఓకే. నార్మల్గా మీకు డైలీ బడ్జెట్ అంటే ఏంటో తెలుసు, మీరు గూగుల్ యాడ్స్లో పెట్టుంటారు. ఇక్కడ లైఫ్ ఎస్. టైం బడ్జెట్ సెలెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నెక్స్ట్ 30 days డ్యూరేషన్ ఇక్కడ చూడండి, నేను 30 days చేశాను, ఇక్కడ నుంచి 30 days వరకు రన్ అవుతుంది. ఈ డ్యూరేషన్ అనేది 30 daysకి నేను 14,000 ఖర్చు పెడతానని చెప్పి నేను ముందరే డిక్లేర్ చేయగలిగితే కనుక నాకు ఎడిషనల్ ఫీచర్ ఇంకోటి యాక్టివేట్ అవుద్ది ఫేస్బుక్లో. అదే వచ్చేటికి సెట్ యాజ్ యాడ్ షెడ్యూల్ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్స్. మనం గూగుల్ యాడ్స్లో చూసాం కదా మ్యామ్, యాడ్ షెడ్యూల్ అని చెప్పి. ఎస్ సార్, అంటే టైమింగ్ సెట్ చేయడం. టైమింగ్ సెట్ చేయడం. డైలీ బడ్జెట్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇలాగా యాడ్ షెడ్యూల్ పెట్టడానికి లేదన్నమాట. కానీ ఓకే. మనం ఒక డైలీ బడ్జెట్ తీసుకుంటే ఆప్షన్ రాదు, లైఫ్ టైం బడ్జెట్ మాత్రం పెడితే మాత్రం ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. ఎస్ సార్. ఓకే. సో ఓకే. నెక్స్ట్ వచ్చేటికి మనం ఇక్కడ స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ ఆడియన్స్ ఉంది, ఇది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇక్కడ ఆడియన్స్లో వచ్చేటికి లొకేషన్ ఉంది, లొకేషన్ ఇండియా ఉంది. ఇక్కడ అడ్వాన్స్ ఆడియన్స్ అనేది ఉంది, దీంట్లో ఏజ్ 18 to 65 ఉంది. ఆల్ జెండర్స్ టార్గెట్ చేస్తున్నాను. నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను మ్యామ్, ఫస్ట్ క్యాంపెయిన్ కాబట్టి, దాని తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్ వెళ్తాం మనం. ఓకే సార్. ఇక్కడ నేను ఇంకేమీ సెలెక్ట్ చేయట్లేదు, అన్నిటిని యాస్టీస్గా అలాగే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అథెంటికేషన్ వచ్చేటికి ఏంటంటే, కొన్నిసార్లు మనం పర్మిషన్ అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటికి మనం అప్రూవల్ ఇవ్వాలి. ఎస్. అక్కడ కోడ్ వస్తుందని చెప్తుంది. ఇప్పటికి నేను దీన్ని ఎగ్జిట్ చేస్తున్నా. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి వచ్చిన తర్వాత నా పేజెస్ 2 సెలెక్ట్ అయినాయి చూడండి. ఇది ఫేస్బుక్ పేజ్, ఇది ఇన్స్టాగ్రామ్ది. ఎస్ సార్. 2 సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, యాడ్ క్రియేటివ్ యాడ్ చేయమని అడుగుతుంది. నేను కావాలనుకుంటే ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయొచ్చు, లేదంటే కనుక ఒక కెరసెల్ యాడ్ చేయొచ్చు అనమాట. కెరసెల్ వచ్చేటికి ఎలా ఉంటుందంటే, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇలా పక్క పక్కకు జరుగుతుంటాయి, మనం స్లైడ్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఎస్ సార్, అంటే ఒక దాంట్లోనే పక్కకు స్లైడ్స్ చేయొచ్చు. స్లైడ్స్ ఒక స్లైడ్ షో లాగా వస్తుంది అనమాట. అది నేను కుదిరితే కనుక
కనబడితే చూపిస్తాను. ఒక్క సెకండ్ ట్రై చేస్తాను. సార్ ఇందాక మీకు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ కూడా సెలెక్ట్ అయింది కదా, సో మనం అది కనెక్ట్ కూడా చేస్తాం మనం అన్నమాట. లింక్ చేస్తేనే మనం కనెక్ట్ కనెక్ట్ చేయాల్సి చేస్తేనే ఉంటుంది. కనెక్ట్ అవుతుంది కదా, చేస్తేనే లేకపోతే వస్తుంది ఇక్కడ. లేదంటే కనుక ఓన్లీ ఫేస్బుక్ తోనే రన్ చేస్తాం అన్నమాట. ఓకే సార్. సో నేను నేను ఇంకో దాంట్లో చూపిస్తాను మ్యామ్ మీకు. సో ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయడం బదులుగా నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను కదా మ్యామ్. ఆ ఎస్ సార్. పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ క్రియేట్ లోకి వస్తే కనుక యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అనేది ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చి ఓకే. సెలెక్ట్ పోస్ట్ వెళ్ళి ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ని క్లిక్ చేయడానికి నాకు ఆప్షన్ వస్తుంది అన్నమాట ఇక్కడ. మీకు ఇక్కడ పోస్టులు కనబడతాయి. మీకు ఏది నచ్చితే కనుక అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. నేను కంటిన్యూ క్లిక్ చేయగానే ఆ పోస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే. సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏమీ సెలెక్ట్ చేయట్లేదు. ఇక్కడ పబ్లిష్ చేసేస్తాను అనమాట. ఎస్ సార్. ఇది సింపుల్ ప్రాసెస్ ఆఫ్ ఫేస్బుక్ క్యాంపెయిన్ అనమాట. ఈ రోజుకి ఇది ప్రాక్టీస్ చేయండి మ్యామ్. సారీ, ఒకసారి చూడండి. నేను కుదిరితే ఎస్ సార్. కనుక మీకు యాక్సెస్ ఏదైనా ఇవ్వగలుగుతానేమో చూసి నేను మీకు యాక్సెస్ కూడా ఇస్తాను. దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే సార్. లేదంటే కనుక ఒక 2 రోజులే. ఈ 2 రోజులు థియరిటికల్ కింద అనుకోండి. దాని తర్వాత మీ యాడ్ ఎస్. అకౌంట్ రెడీ అయిపోతుంది. దాంట్లో మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఓకేనా మ్యామ్? సో ఎస్ సార్. స్టెప్స్ మాత్రం చూసుకోండి. 2-3 వీడియోస్ చూడండి. ఫేస్బుక్ ఎస్ సార్. సింపుల్ క్యాంపెయిన్ క్రియేషన్ అనేది చూసుకోండి. సో ఒక హైరార్కీ మీకు అర్థమవుతే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను కావాలంటే క్యాంపెయిన్ లెవెల్కి వెళ్ళాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, క్యాంపెయిన్ లెవెల్కి వెళ్ళిపోతాను ఇక్కడ. ఓకే. ఇది యాడ్ సెట్ లెవెల్, ఇది యాడ్ లెవెల్, ఇది ఆడుకో. యాడ్ ఎస్ కాపీ. సార్. ఓకేనా మ్యామ్? ఎస్ సార్. ఇక్కడతో స్టాప్ చేస్తాను మ్యామ్. మీరు రివ్యూ చేయండి వీడియో, మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకొని మీరు నోట్స్లో రాసుకొని నాకు ప్రిపేర్ అవ్వడం సరిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ రేపు దీంట్లో యాడ్ సెట్ లెవెల్లో ఇంకా బ్రేక్ డౌన్ చేస్తాను అనమాట. ఇంకా మోర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. అవన్నీ బ్రేక్ డౌన్ చేసి మీకు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ష్యూర్ సార్. ఓకేనా మ్యామ్? మళ్ళీ కావ్యతో కనెక్ట్ అయ్యారు మ్యామ్? నిన్న తనే మెసేజ్ చేసింది ఆఫ్టర్ 8కి కనెక్ట్ అవుదామా అని చెప్పేసి, బట్ ఓకే ఏదో తనకి వర్క్ ఉండడం వల్ల కనెక్ట్ అవ్వలేకపోయాను అని చెప్పింది సార్. ఓకే మేబీ ఈరోజు ఓకే కనెక్ట్ అవుతుంది అని. ఓకే ఓకే. సో స్లోగా అమ్మాయి దగ్గర నుంచి వర్క్ కూడా తీసుకోండి మ్యామ్, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఎస్ సార్. ఓకే మ్యామ్. లాస్ట్ టైం ఇక్కడతో అడిగాను, ఏం మ్యామ్? చెప్పింది. అడిగాను తనని, నాకు ఏదన్నా వర్క్ అసైన్ చేయండి, ఏదన్నా చెప్పి టాస్క్ వైజ్ అట్లా ఏదన్నా అంటే నేను చెప్తాను మ్యామ్. మా ఇస్తాను. అమ్మాయికి యాక్సెస్ ఇమ్మని చెప్తాను మీకు. మీరు ఓకే. లైవ్ వెబ్సైట్ ఒకటి మీరు యాక్సెస్ చేసేలాగా ల్యాబ్ వెబ్సైట్ ప్రెజెంట్ చేస్తున్నాము. నేను ఓకే. అది ఇమ్మని చెప్తాను. మీరు ఓకే సార్. దాంట్లో లాగిన్ చేయడం, లాగౌట్ చేయడం, వెబ్సైట్ బ్యాక్ ఎండ్ ఎలా ఉందని చూడడం, ఇవన్నీ మీరు చేయొచ్చు. షూర్ సార్. ఓకే మ్యామ్. ఓకే. ఓకే మ్యామ్. బాయ్ మ్యామ్. బాయ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.